మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి, అంటే యాక్చువల్గా నీట్ అవసరం లేదు, తెలంగాణ నీట్ ఎంబీబీఎస్ సీట్, బీడీఎస్ సీట్, ఆయుష్ కోర్సెస్ మిస్ అయిన వాళ్ళకి ఇంటర్ స్కోర్ బేస్డ్గా, ఇంటర్ ఐపీ స్కోర్ బేస్డ్గా మనకు కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, ల్యాబ్ కోర్సెస్, అనెస్థేషియా, ఈ కోర్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని చెప్తారు. ఈ కోర్సెస్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఈ వీటికి ప్రిఫర్ చేస్తారు. ఈ వీటికి డిమాండ్ కూడా అలానే ఉంటుంది. సింపుల్ వేలో చెప్పాలంటే ఈ కోర్సెస్ ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ అని ఎంబీబీఎస్ డాక్టర్ కింద ఉండే టీం అనమాట. ఎంబీబీఎస్ కింద ఉండే డాక్టర్ టీం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గైనకాలజిస్ట్ ఉన్నారనుకోండి, నార్మల్ డెలివరీ లేదంటే సిజరీన్, సి సెక్షన్, ఇవి చేసే టీం ఉంటుంది కదా. ఒక డాక్టర్ ఒక్కరే వచ్చి చేయరు కదా, డాక్టర్కి టీం ఉంటుంది కదా, ఆ టీంకి సంబంధించిన కోర్సెస్ అనమాట. సో ఈ టీం లేకుండా ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ఈ టీంకి చాలా డిమాండ్ ఉంటుంది. సో మీరు ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ మంచిగా ఉంటుంది, ఏ మెడికల్ హాస్పిటల్ అయినా సరే ప్రిఫర్ చేస్తారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది స్టూడెంట్స్ 200 మార్క్స్ 250 మార్క్స్ వచ్చి నేను లాంగ్ టర్మ్ తీసుకోను, నేను నాకు అంత ప్రెషర్ తట్టుకోలేను, నాకు సింపుల్ వేలో సెటిల్ కావాలి, చెప్పండి సార్ ఏదైనా కోర్సెస్ ఉన్నాయి, నేను నీట్ కూడా నాకు అసలు క్వాలిఫై తక్కువ వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తొందరగా సెటిల్ కావాలనుకుంటున్నా అంటే ఈ కోర్సెస్ చేయొచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆలోచించి ఎంక్వైరీ చేసి డిసిషన్ తీసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వాళ్ళని ఎవరినైనా అడిగి, వాళ్ళు ఇదే కోర్సెస్ చేసి ఉంటారు, వాళ్ళని అడిగి మీరు డిసిషన్ తీసుకోండి. సో ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు. కేఎన్ఆర్యుహెచ్ఎస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్. దీనికి నీట్ అవసరం లేదు, నీట్ స్కోర్ అవసరం లేదు, ఓన్లీ ఇంటర్ మార్క్స్ బేస్డ్గా. ఆ రూల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కోర్సెస్ గురించి కూడా మీకు చెప్తాం. దీని అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి, మెరిట్ లిస్ట్ ఇస్తారు దీనికి కూడా. ఓకే, ఎప్పటి నుండి అంటే 8 AM 29 నుంచి, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 5 PM వరకు చేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు తర్వాత చెప్తారు డేటు, వెబ్ ఆప్షన్స్కి తర్వాత ఇస్తారు డేటు, క్లాసెస్ తర్వాత అడ్మిషన్స్, ఇవన్నీ డేట్స్ తర్వాత ఇస్తారు. మీరు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోలేరనుకోండి మీకు అవకాశం ఉండదు తర్వాత. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హెల్ప్, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎంక్వైరీస్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఇక్కడ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాలంటే 7901098840 లేదా 9490585796కి కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు కోర్సెస్ ఏంటో నేను చెప్తాను మీకు. ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఓకే, బీఎస్సీ అనెస్థేషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియక్ అండ్ కార్డియక్ వెస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ రెనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్. మెడికల్ రికార్డ్ సైన్సెస్ ఏదైనా పెద్ద హాస్పిటల్లో దీంట్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే, మీకు బర్త్ సర్టిఫికేట్ అవి కావాలంటే ఇక్కడనే, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే ఒక దాంట్లో రికార్డ్ చేసి పెడతారు కదా మీరు హాస్పిటల్ నుంచి, అక్కడ నుంచి మనం వాళ్ళకు మున్సిపల్ ఆఫీస్కి అప్లై చేసుకుంటారు కదా, ఆ హాస్పిటల్ ఆ టైం అవన్నీ రాసి పెట్టేదన్నమాట. ఓకే, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, చాలా బాగుంటాయి కోర్సెస్. కాకపోతే డాక్టర్ లెవెల్ రాదనమాట, అంటే మీకు డాక్టర్ అనేది రాదు, వీళ్ళంతా టెక్నీషియన్స్ టైప్ అనుకోండి ఇక. ఓకే, వీటి మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా చేయండి. ఓకే, ఉంటుంది. ఫిజియోథెరపీ అయితే, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే సపరేట్గా క్లాసెస్ కూడా పెట్టుకుంటారు, ట్యూషన్ లాగా అనమాట. అంటే వీక్లీ 2 days 3 days చెప్పి ఒక క్యాండిడేట్ నుంచి 2000 to 3000 ఛార్జ్ చేస్తారు, వీక్లీ 3 hours అలా చెప్పి. ఓకే, మీరు బాగా కష్టపడితే మీరు ఎక్కడెక్కడి నుంచో మీ ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఇఫ్ ఎనీ న్యూ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మిటెడ్ టు అబోవ్ కోర్స్ ద సేమ్ షెల్ బీ కన్సిడర్ ఫర్ అడ్మిషన్. ఏదైనా కొత్త వస్తే అడ్మిషన్ ఏమంటారు, ఇవి అప్లికబుల్ అని చెప్తున్నారు.
All the candidates shall fulfill the regulations for admissions into BSc Allied Health Sciences degree courses for admissions into competent authority quota seats. నీట్ స్కోర్ ఎందుకు అవసరం లేదంటే ఇది డిగ్రీ టైప్ అనుకోండి, డిగ్రీ టైప్ BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఓకే, ఇది ఏమంటారు, ప్రాస్పెక్టస్ వెరీ క్లియర్గా చదవండి అని చెప్తున్నారు. ఓకే, సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇవన్నీ తెలుస్తుంది. నేషనాలిటీ, డొమిసైల్ ఇవంతా మనకు క్లియర్గా తెలుసు. ఓకే, మీకు యూస్ఫుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ BSc అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే సేమ్ బైపీసీ ఉండాలి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇది తెలుసు మనకు. ఓకే, ఇదేం ప్రాబ్లం లేదు. ఏజ్, డ్యూరేషన్ కోర్స్ ఇంపార్టెంట్. 4 years + 6 months ఇంటర్న్షిప్ ఫర్ BPT కోర్సెస్. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి 4 years ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. మళ్ళీ 4 + 6 months. ఇప్పుడు MBBS అంటే 5.5 years, ఇదేమో 4 + 6 months. నెక్స్ట్ 3 years ఫర్ BSc MLT ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సెస్ 3 years. నెక్స్ట్ 4 years ఇంక్లూడింగ్ పీరియడ్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఫర్ ఆల్ అలైడ్ హెల్త్ సైన్సెస్. మిగిలిన వాటికి అన్నిటికీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి 4 years ఇంక్లూడింగ్ పీరియడ్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పాను కదా, డేట్ November 8th వరకు ఉంటుంది. ఓకే, మీకు ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజ్. ఓకే, ద రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే 2,500 ఉంటుంది ఫర్ OC అండ్ BC క్యాండిడేట్స్. 2,000 ఎవరికి ఉంటుంది? ఫర్ SC STకి 2,500 ఏమో OC BCకి, ఇది 2,000 ఏమో SC ST వాళ్ళకు ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. మాకు డైలమా ఉందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరకు మీకు క్లారిటీ వస్తుంది కదా, అప్పటికల్లా డిసిషన్ తీసుకోవచ్చు. November 8th వరకు మీరు సేఫ్. November 8th లోపల అప్లై చేసి పెట్టుకోండి. కొద్దిమంది డేట్ అంతా అయిపోయి సీట్స్ అలాట్ అవుతుంటే, సార్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా బాగానే ఉంటుందంటే సార్ మాకు అవకాశం ఇస్తారా మళ్ళీ అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓకే, అందుకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి డౌట్ ఉంటే. రిజర్వేషన్ ఇవన్నీ సేమ్ అప్లికబుల్ అవుతుంది, నో డౌట్. ఓకే, BC ఇదంతా సేమ్, ఇందులో ఏం డౌట్ లేదు. EWS రిజర్వేషన్, ఉమెన్స్ ఇదంతా సేమ్. మీకు పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరం. మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి చెప్తా చూడండి. ఏమేమి సర్టిఫికేట్ కావాలంటే SSC మెమో ఉండాలి, PDF 500 KB, ఇంటర్ మెమో ఉండాలి 500 KB, స్టడీ సర్టిఫికేట్స్ 9th to 10th ఉండాలి, తర్వాత 9th to 10th ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ది ఉండాలి 500 KB ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఉండాలి. ఇక్కడ నీట్ స్కోర్ అడగట్లేదు చూడండి. EWS సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది అవసరం లేదు మీకు, ఇది స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే. నెక్స్ట్ ఆధార్ కార్డు మ్యాండేటరీ ఇచ్చారు చూడండి. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఇస్ అప్లికబుల్ ఇఫ్ అప్లికబుల్ అన్నాడు అంతే. క్యాండిడేట్ లేటెస్ట్ ఫాస్ట్ ఫోటో సైజ్. ఓకే, ఇది JPG ఉండాలి 100 KB ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి 100 KB ఉండాలి, PWD సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. ఇంకొకటి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ, అప్డేటింగ్ డేటా, అప్లోడింగ్ సర్టిఫికేట్స్. ఓకే, ఇది దీని ద్వారా ఇది ఇచ్చారు, స్టెప్స్ ఇచ్చారు, మీకు అర్థమైపోతుంది లేండి. ఆల్రెడీ MBBS అప్లై చేసుకున్నట్లే ఉంటుంది సేమ్. మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఏంటి అంటే ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది స్కానెడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ షుడ్ బి లెస్ దాన్ 100 KB ఉండాలి చూడండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అప్లై చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇవి ఒక్క రూల్ చెప్తాం మీకు. నెక్స్ట్ TS బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 4 subjects ఆర్ మ్యాండేటరీ, అదర్ స్టేట్ బోర్డ్స్ 4 subjects ఆర్, ఇది మనందరికి ఉంటుందిలేండి, నో డౌట్. మీకు ఇంకా రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్, ఆ రూల్స్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. ఏంటి ఆ రూల్ అంటే, ఇంటర్మీడియట్ IP స్కోర్ మీదనే ఎలా చెప్తున్నారు సార్ అని మీకు కొద్దిమందికి డౌట్. మెరిట్ లిస్ట్, ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ అప్లైడ్ క్యాండిడేట్స్ కంపెనీ అథారిటీ కోటా సీట్ షెల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయిన తర్వాత మీకు ఏమంటారు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ద క్రైటీరియా ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ ఎలా చేస్తారంటే, ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 2 decimal places, పర్సంటేజ్ తీస్తే 2 decimal places వరకు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ సార్ ద క్యాండిడేట్ హూ క్వాలిఫై అండర్ కంపార్ట్మెంటల్ అంటే ఎవరైనా సప్లిమెంటరీలో పాస్ అయినారు అనుకోండి, వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి, సెకండ్ ప్రియారిటీ కంపార్ట్మెంటల్లో పాస్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ మార్క్స్ అండ్ ఏజ్, ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి అనుకో సార్, మార్క్స్ ఈక్వల్ అండి, అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏజ్ షెల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ది ఓల్డర్ క్యాండిడేట్ షెల్ గివెన్ హయ్యర్ ప్లేస్.
ఓకే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక 1 or 2 days ఎక్కువ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఈక్వాలిటీ మార్క్స్ అండ్ ఏజ్, ద అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 2 decimal places. 2 ఈక్వల్ అంటే డెసిమల్ ప్లేసెస్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, సైన్స్ మార్క్స్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ షెల్ ఓన్లీ బీ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ పాసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్. సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్సే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. ఓకే, ఈ సెలెక్షన్ రూల్స్ సేమ్ ఆ మెరిట్ లిస్ట్ని బట్టి మీకు మెరిట్ ఏమంటారు ప్రయారిటీ ఇస్తారు. మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ మీరు మెరిట్ లిస్ట్లో మీరు టాప్ ఉన్నారు అనుకోండి, మీరు ఏది అడిగితే అదే ఇస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్. సేమ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఎలా అయితే పెట్టారో వెబ్ ఆప్షన్స్, మెరిట్ లిస్ట్ ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అలానే ఇస్తారు, నో డౌట్. మార్క్స్ ఇక్కడ ఇంకొకటి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ అలాట్మెంట్ పేమెంట్. యూనివర్సిటీ ఫీజు ఎంత 6,000, ఎంబీబీఎస్కి ఎంత 12,000 ఉండే కదా, దీనికేమో 6,000 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ రూల్స్ ఇవన్నీ మీకు మీకేం ప్రాబ్లం లేదు, జనరలైజ్డే. ఓకే ఓకే డిస్కంటిన్యూయేషన్ రూల్స్ ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అయితే ఎంత 20 lakhs పెనాల్టీ కదా, బీడీఎస్ ఎంబీబీఎస్ అయితే. దీంట్లో డిస్కంటిన్యూస్ ఏంది అంటే 50,000 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, 50,000 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ నుంచి డిస్కంటిన్యూ అయితే ఆల్ ద క్యాండిడేట్ జాయినింగ్ ది బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 షల్ ఎగ్జిక్యూట్ బాండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 20 రూపీస్ బాండ్ పేపర్ మీద చేయాలి. ద ఎఫెక్ట్ ఇస్ షియర్ కంప్లీట్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ ఇన్ డిఫాల్ట్ టు పే. మీరు ఏమైనా అది డిస్కంటిన్యూ చేస్తే 50,000 రూపీస్ అనమాట. ఓకే, కాలేజ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ సేమ్, ఇదేం ప్రాబ్లం లేదు. ఓకే, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇది మీరు ఏమంటారు ప్రతి దాని మీద స్టాంప్ సైన్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ద బాండ్ ఫార్మడ్ షెల్ టైప్ ఆఫ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్. ఓకే, ఇదేంది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఫర్ రేస్. అదే మీరు స్టాంపులు తీసుకోవాలి కదా, స్టాంప్ పేపరు, ఇదంతా స్టాంప్ పేపర్ మీద పేస్ట్ చేసుకొని మనం స్టాంప్ సైన్స్ తీసుకోవాలన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని వచ్చాయి నోటిఫికేషన్స్. బిహెచ్ఎంసి అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటాది, లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ మాప్ అప్ ఫేజ్, మేనేజ్మెంట్ కోటాది. ఓకే, ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, వెబ్ ఆప్షన్స్కి మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి డేట్ ఇచ్చారు. ఓకే, ఎప్పటి వరకు అంటే 8 AM October 30 నుంచి October 31 11 AM వరకు. దేనికి ఇది? ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాప్ అప్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. ఓకే, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి బిహెచ్ఎంసి. కన్వీనర్ కోటది ఎస్టర్డే అయిపోయింది డేట్, అది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి మీరు. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని మీరు ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి బిహెచ్ఎంసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి ఒకసారి చూసుకోండి. మీరు ఇవి ఏదైనా మిస్ అయినా మీరు ఒకసారి చూసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ ఇవన్నీ మిస్ అయిన వాళ్ళకు ఓన్లీ ఇంటర్ బేస్డ్ స్కోర్ మీద ఆ కోర్సెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.